మహేశ్వరంలో అనేక సమస్యలు ఉన్నాయని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడు వనంపల్లి శ్రవణ్ తెలిపారు. దీనికి సంబంధించి తాము ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మహేశ్వరంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర హోంమంత్రిగా మరియు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి మరియు మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి నిర్వాకాలపై ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేసినట్లు ఆయన వివరించారు. మహేశ్వరంకు సమస్యల విషయంలో ఎలాంటి అన్యాయం జరిగినా సహించబోమంటూ ఆయన హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టినప్పటికీ, జైలు పాలు చేసినప్పటికీ, అరెస్టులు చేసినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని శ్రవణ్ ప్రకటించారు. సమస్యలు పరిష్కరించడానికి చేతగాని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం సమస్యలకు మరింత ఆజ్యం పోసిందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువ మోర్చా మాత్రం నిరంతరం ప్రజల సమస్యలపై ఎలుగెత్తి చాటుతోందని అనడంలో సందేహం లేదు అంటూ ఆయన స్పష్టీకరించారు. మహేశ్వరం ప్రజల అవగాహన కలిగిన వారిని, చెడు చేసే వారిని, సమస్యలు పట్టని వారిని ఒక కంట కనపడుతుందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం నిరంతరం ప్రజల పక్షాన ఖచ్చితంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. మా యొక్క మినిస్టర్ గా ఇక్కడ బాధ్యత వహించిన తర్వాత ఈ యొక్క మహేశ్వరం హెడ్ క్వార్టర్ అనేది అసలుకి రూపురేఖలు అనేది అసలు మారలేదు. ప్రత్యేకంగా ప్రజలంగా అడిగి తెలుసుకోవచ్చు మనం అందరం. ఎందుకంటే ఈ యొక్క మీ మహేశ్వరం ప్రాంతం మారిందా మారలే అనేటంగా మహేశ్వరం ప్రాంతాన్ని చూస్తేనే మనకు క్లియర్గా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో హాస్పిటల్ పరిస్థితి 5 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉండదు, అసలుకి ఆ యొక్క హాస్పిటల్ మీద ఏ విధంగా ఉద్యమం చేసాం అనే విధంగా క్లియర్గా మేము చాలా పోరాటాలు చేయడం జరిగింది. దాని మీద అనేక కేసులు కావడం జరిగింది. మా మీద రహదారి దిగ్బంధం చేయడం జరిగింది. మంత్రి గారిని నిలదీయడం జరిగింది. ప్రజలలో నిలదీసిన తర్వాత కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత ఆ యొక్క హాస్పిటల్ని మహేశ్వరంలో హాస్పిటల్ ఉన్న విధంగా మంత్రి గారు నాకు తెలిసి తెలియకుండే మా యొక్క ఫిర్యాదుతోని ఆ యొక్క హాస్పిటల్ని సందర్శించిన తర్వాత ఈరోజు 30 పడకల ఆసుపత్రిగా ఈరోజు రూపొందింది. ఈ 30 పడకల ఆసుపత్రి మంత్రి హరీష్ రావు చిత్రం మీద ఇనాగరేషన్ చేసేటప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత రోజు ఒక 10-15 రోజుల తర్వాత మేము హాస్పిటల్ మరీ విజిటింగ్ పెడతామని చెప్పే ఆ రోజు మనల్ని పోలీసు వారు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఓన్లీ రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఎవరు కానీ ఫెసిలిటీస్ ఎలాంటి ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే బదిలీలు జరిగిన ఆ బదిలీల కారణంగా ఈ యొక్క మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి ఒక 10 మంది నూతన డాక్టర్లు రావడం జరిగింది. ఇప్పటి హాస్పిటల్ కంప్లీట్గా ఇంకా మారిందంటే మారడం లేదు. ఎందుకంటే మా యొక్క మంత్రి గారు, మాజీ మంత్రి గారు చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ఒక్కనాటి హాస్పిటల్ పర్యటన పెట్టుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఆ యొక్క హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు నెలకు ఒక 50 సర్జరీలు కావాలి. ఇప్పుడు చూస్తే ప్రస్తుతం రిపోర్ట్ చూస్తే 3 సర్జరీల కన్నా ఎక్కువ సర్జరీలు చేయడం లేదు. ఎందుకంటే మంత్రి మన ఎమ్మెల్యే పట్టించుకుంటేనే ఆ సర్జరీలు కానీ అవన్నీటంగా జరుగుతాయి. కాకపోతే ఆమె అవన్నీటంగా వాస్తవానికి ప్రజలకు ఏదో ఇవ్వాలని చెప్పడం ఆమె రాలేదు. కాబట్టి ఆ యొక్క సమస్యలు ఆమెకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడైతే హాస్పిటల్ మనం ప్రశ్నించినప్పుడే లాస్ట్కి వచ్చేసరికి పేద ప్రజలకు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మనం మొన్న ఒక 6 months బ్యాక్ మనం ఒకటి చూసినాం. ఎమర్జెన్సీ అని ఇడికెళ్ళి సిటీ పంపించేలోపే మార్గ మధ్యనే ఎర్రగుంట దాటకముందే ఒక డెలివరీ అంబులెన్స్నే కావడం జరిగింది. తక్కువ వ్యయంతో ఆ యొక్క పొలాలను తీసుకొని ఆ యొక్క రైతులందరి అందులో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా ప్లాట్లు ఇస్తామని చెప్పడంగా మాట తప్పినటువంటి మాజీ మంత్రి, మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే. అదేవిధంగా స్కూల్లో చూసుకుంటే స్ట్రెంత్ చూస్తే ఈరోజు మీరు కొన్ని నిన్న కాలేజీలో విజిటింగ్ చేశారు. అమ్మ కాలేజీలో ఎంత స్ట్రెంత్ ఉంది, స్కూళ్ళలో ఎంత స్ట్రెంత్ ఉంది, అసలుకి ఒక టీచర్ ఎంతమందికి విద్యాబుద్ధులు చెప్పగలుగుతారు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేసారుగా మీరు ఒక క్లాస్ రూమ్లో వచ్చేసరికి 40 మంది విద్యార్థులు ఒక టీచర్ విద్యాబోధన చేయగలుగుతుంది. ఈరోజు ఒక క్లాస్ రూమ్లో చూస్తే 80 మంది 90 మంది విద్యార్థులతోని ఈరోజు బోధన చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు చాలామంది విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఈరోజు లక్షల ఫీజులు ఈరోజు వసూలు చేయడం జరుగుతుంది. ఆ యొక్క వసూలుని తట్టుకోలేకనే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళకు, గవర్నమెంట్ కాలేజీలకు పోతే ఈరోజు మీరు ఫీజు వసూలు చేసి ఏ విధంగా వాస్తవానికి మీరు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తారు. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ చూసినా మీరు ఒకసారి క్లియర్ స్ట్రక్చర్ చూసుకోండి. మేము పోరాటాలు చేస్తూనే వాస్తవానికి ఆ డిగ్రీ కాలేజ్ రావడం జరిగింది. ఆ డిగ్రీ కాలేజ్ వచ్చిన తర్వాత క్లాసు ఎన్ని గ్రూపులు ఉంటాయి, అసలుకి ఎన్ని తరగతి గదులు అవసరం ఉంటాయి అనే విధంగా మా యొక్క విద్యాశాఖ మంత్రికి అవగాహన లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేవలం 4 గదులతోని ఇలా డిగ్రీ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది.
కాబట్టి ఆ యొక్క డిగ్రీ కాలేజ్ని ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతానికి డైట్ కాలేజ్ వచ్చింది. ఈ యొక్క డైట్ కాలేజ్ ఇక్కడ లేదు గుర్తుపెట్టుకుని తీసుకుపోయి ఎన్నో వికారాబాద్ మారుమూల ప్రాంతాల్లో వేయడం జరిగింది. ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం జరుగుతుంది? అదేవిధంగా మెడికల్ కాలేజ్ మీ యొక్క ప్రాంతంలో శాంక్షన్ చేసి అని చెప్పారు. ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఈ యొక్క ప్రాంతంలో అయితే వాస్తవానికి ఇప్పటికి శంకుస్థాపన లేకుండా ఈ యొక్క కాలేజ్ ఏదైనా తీసుకుపోయి ఇబ్రాహీంపట్నం నేను ఏదో కాలేజీలో నడిపిస్తున్నాడు. మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎందుకంటే మీరు నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పనులను నీటంగా ఏడేసిన గుంగడ ఆండే అన్నట్టు ఈ యొక్క ప్రాంతం చేస్తుంది. అదేవిధంగా హెడ్ క్వార్టర్లో రోడ్లు ఏమున్నాయి పరిస్థితి మేము ఎన్నోసారి చెప్పినామో, గుడి మధ్యలో మసీదు మధ్యలో దర్గా మధ్యలో గుడి రహదారి ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉంది. గుర్తుపెట్టుకోండి, మన మహేశ్వరం నుంచి వచ్చినటువంటి అభ్యర్థి ఈ యొక్క ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు గతంలో కూడా ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా జరిగాయి. స్థానిక సంస్థల మీద గత గవర్నమెంట్ ఏ విధంగా ఉండే వాళ్ళ వైఖరి? స్థానిక వాస్తవానికి ఇంతకుముందు టీడీలు అనేటివి ఏదైతే మనం రిజిస్ట్రేషన్ అయిన పైసలు డైరెక్ట్ ఎంపీటీసీకి కానీ జెడ్పీటీసీకి కానీ సర్పంచ్ కానీ ఇవన్నీ నిధులు ఇవ్వడంగా ఎంతో పర్సంటేజ్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి మన మండల పరిషత్ నుంచి డివైడ్ అవుతుంది. వాస్తవానికి లాస్ట్ 5 years మొత్తం మీటానికి ఎంత ఉంటుందంటే 1,50,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తే మేము రోడ్ వేయాలన్నా లేక డ్రైనేజ్ చేయాలన్నా ఎలాంటి డెవలప్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ఎంపీటీసీలకు. వాస్తవానికి మాకు నిజానికి మెడల గంటేసి ఎంపీటీసీ అనేది జనాలలో వదిలిపెట్టే తప్ప కానీ మేము ప్రశ్నించే గొంతుగా మిగిలిపోయినాం తప్ప కానీ మేము ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని నోచుకోలేకపోయినాం. ఎప్పుడన్నా ఈ యొక్క మంత్రి కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఎవరు కానీ ఎంపీటీసీలను సర్పంచ్లను పిలిచి అయ్యా మీకు ఏమన్నా డెవలప్మెంట్ అభివృద్ధి కోసము ప్రతిపక్ష పార్టీలను పిలిచి మీకు ఏమైనా ఫండ్ కావాలా, మీకు జనాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి అడిగిన పాపన పోయింది ఏ రోజు ఇవ్వడం లేదు. వాళ్ళకు జనాల సమస్యలు అవసరం ఏం అవసరం లేదు. వాళ్ళకి పార్టీ బతకాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు షో చేసుకోవాలి, జనాలలో షో చేసుకొని వెళ్ళిపోవాలంతే. అంటే గత 5 years 10 years అలాగే జరిగింది. 5 years 10 years మొత్తం మీద అదే జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మహేశ్వరంలో ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా పెద్దవి? మహేశ్వరానికి ఇప్పుడు మెయిన్గా యువతకు కావాల్సింది స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం గ్రౌండ్ కావాలి 10 ఎకరాలు. మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంతకుముందు 306 పొలంలో ఇదే మాజీ మంత్రి తీసుకొచ్చి మినీ స్టేడియం అని చెప్పి శంకుస్థాపన చేసినటువంటి ప్లేస్లో ఈరోజు ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ నడుస్తుంది ప్రభుత్వ పొలంలో. అంటే ఈ పొలం ఎన్నడో మొత్తం మీద అమ్మేసుకుంది, అమ్మేసుకొని ప్రైవేట్ ఇండస్ట్రీస్ మొత్తం మీద అయిపోయింది. ఈ యొక్క మహేశ్వరం ప్రాంతంలో ప్రభుత్వ పొలము ఇంచ్ పొలం కూడా లేదు. ఇప్పుడు మాకు ఏమున్న ఆశలు వాస్తవానికి పక్కన ఉన్నటువంటి సిగిల్పురం రెవెన్యూ మహేశ్వరం దగ్గర ఆనుకుంటుంది. ఆ యొక్క రెవెన్యూలో 10 ఎకరాలు 10 ఎకరాలు కాకుండా 20 ఎకరాలు తీసుకుంటే రేపటి నాడు ప్రభుత్వ కార్యాలయం కానీ స్పోర్ట్స్ గ్రౌండ్ కానీ ఏమన్నా వస్తే వీటితోని అభివృద్ధి చెందే కార్యక్రమాలని. అదేవిధంగా రోడ్ మెయిన్గా రోడ్ నుంచి ఎంత అవస్థలు పడుతున్నామంటే అంత అవస్థలు పడుతున్నాం. ఆ గుడి మధ్య దర్గా మధ్యలో ఏదైతే ఆ రోడ్ ఉందో ఆ రోడ్కు సమస్య పరిష్కారం బరాబర్ ఉంది. ఆ యొక్క సమస్య ఏంటంటే ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులే ఆ యొక్క కబ్జాలు. కాబట్టి ఆ యొక్క కబ్జాకోరుల నుంచి ఆ యొక్క స్థలాన్ని ఇడిపించి ఈ యొక్క మహేశ్వరానికి మార్గం సుగమం చేయొచ్చు. ఓకే, ఇది మేజర్. ఓకే, బీజేపీ ఇంకేమన్నా ప్లానింగ్లో ఉందా? ఏదైనా పోరాటాలు కానీ అట్లా? బీజేపీ పోరాటాలు అనేట్లా వాస్తవానికి మేము 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా జనాలకు పోరాటాలు చేసినామో జనాలకు తెలుసు. పోరాటం ఎప్పుడంగా ఏ సమస్య వచ్చినా జనాల కోసం మొదటి మెట్టు ఎక్కేది భారతీయ జనతా పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క సమస్య వచ్చినట్టుగా నువ్వు హాస్పిటల్ సమస్య వచ్చినా, పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా, ప్రజలకు ఏ విధంగా ఏ సౌకర్యం కావాలనే విధంగా మేము ఆలోచన చేస్తున్నాం. నిన్న మొన్ననే ఎంపీ గారి ద్వారా ఒక 5 బోర్లకు శాంక్షన్ చేయించడం జరిగింది. 13వ వార్డు, 14వ వార్డు, 10వ వార్డు, ఫస్ట్ వార్డులో నీటి కొరత సమస్య ఉంది కాబట్టి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి 10 లక్షల ఫండ్ శాంక్షన్ చేసింది. అదేవిధంగా సీసీ రోడ్లకు దాదాపు 30 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద వేయడంగా ఆ యొక్క శాంక్షన్స్ కోసం కలెక్టర్ దగ్గర అప్రూవల్ కోసం రెడీగా ఉన్నాయి. ఆ విధంగా రెడీ అయితే ఖచ్చితంగా 30 లక్షలు పెట్టి ఆ సీసీ రోడ్లు 10 లక్షలు పెట్టి ఆ యొక్క బోర్ల సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కేబీ తండకు మనం చూస్తున్నాం, నిజానికి ఒక డ్రైనేజ్ సమస్య అనేది అతిపెద్ద సమస్య. ఎందుకంటే ఈ 3 నీళ్లు మహేశ్వరం నీళ్లు సగం నీళ్ళు ఏమవుతుందంటే తండ దగ్గరికి వెళ్ళిపోతుంది మొత్తం మీద. ఆ యొక్క దుర్వాసనకు జనాలు భరించలేక తండావాసులు ఎన్నో మార్లు ఫిర్యాదు పెట్టుకురు. ఆ యొక్క తండావాసి ఒక వార్డు నెంబరు వారి భర్త మాజీ మంత్రి గారి కాలు ముక్కేయడం కనికరించినటువంటి పరిస్థితి ఆ రోజు. ఎందుకంటే ఆ తండకి వెళ్ళడం అడుగువచ్చు ఎట్టి పరిస్థితి మాజీ మంత్రి గారు కాలు మొక్కిరా మొక్కలేదా వార్డు నెంబర్ భర్త కాలు మొక్కినడం ఆ యొక్క డ్రైనేజ్ సమస్య ఎప్పటికేం పరిష్కరించలేదు. కాబట్టి ఆ యొక్క డ్రైనేజ్ సమస్య కోసం కంపల్సరీ మేము భవిష్యత్తులో ఈ యొక్క అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ కంపల్సరీ తీసుకోవడం మా ఎంపీ గారి ఉన్నారు. ఆ ఎంపీ గారికి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా.
ఆ యొక్క తండవాసుల గిడంగా ఆ యొక్క సమస్య నుంచి విముక్తి పొందేలా చూసాం. అదే విధంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు తెలుసు, ఒక ప్లానింగ్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఈ యొక్క ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఏం నడుస్తున్నట్టుగా మళ్ళీ కళ్ళ కట్టినట్టుగా ఆ యొక్క చిత్రాలు మనము తీసుకొచ్చేటి పరిస్థితులు. ఓకే, ధన్యవాదాలు శ్రవణ్ గారు.